హీరోయిన్ ఎక్కించుకుని మన హీరో లొకేషన్ బయలుదేరాడు. సార్ మీ టోపీ పెట్టుకోగానే టాక్సీ డ్రైవర్ని డైరెక్టర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ రా. మా కార్ చెడిపోతే టైంకి మీ ఫ్రెండ్ని పంపించి హీరోయిన్ పికప్ చేసుకోమన్నా. మీ టైంకి వచ్చేస్తారుగా. వచ్చేస్తాడు కానీ ఒక్కొక్కసారి 2-3 గంటలు అడిట్ అవుతుందండి. 2-3 గంటల బెడవాడు వెళ్ళిపోతారా? మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడైనా హార్న్ కొట్టాడు అనుకోండి, డిస్టర్బ్ అయిపోతాడు. చేస్తున్న పనిని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హారర్ సినిమా చూపించేస్తాడు. ఒట్టర హారను ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు. నామినేషన్లకు టైం అయిపోతున్నది. అదే గంట ముందు బయలుదేరంటే ముందే జరుగుతుంది. ఇంకా మంతలు ఏం చెప్పాడు? నాకెమెరికా ముహూర్తానికి ముందు బయలుదేరితే డిపాజిట్ కూడా దొరకదని చెప్పిండు. వాడెవరు ఆటోగాడు రోడ్డంతా మన జాగిరా మధ్యలో పోతుండు. అన్న ముంగడమ్మ నా పొజిషన్ లీడర్ పోతుండే. అని కూడా ఒక గుద్దుకుతా రాదు. కాంపిటీషన్ లో ఒకటి దగ్గర అంటే ఈ కొద్ది టాక్సీ వాడేదా రోడ్డు కట్టము హారన్ కొట్టు. అన్న గా డోంట్ సౌండ్ ఆరని రాసిండే. ప్లీజ్ సౌండ్ ఆరన నిన్న గాని డోంట్ సౌండ్ ఆరనేంద్రా అన్న అగో కిందేమో క్యాప్షన్ కూడా రాసింది చూడు. ఏమున్నది? ఇఫ్ యూ డిస్టర్బ్ ఐ విల్ డిస్ట్రాయ్. క్యాప్షన్ ఏంది? ఆడు మనల్ని డిస్ట్రాయ్ చేసుడేంది? మనమే అని చేద్దాం. ఇదేందన్నా ఏమేమో వెళ్తున్నాయి. ఈడేదిరా కారు కింద నుంచి ఇనుప కజ్జ తీసిండు. అయిలా డ్రిల్ మిషన్ కూడా ఫిట్ చేసిండన్నా. అరే వాడు మీదికి వస్తుడు. దీనికేం పెళ్ళం పెట్టలేరా రా మనల్ని గుద్దుతుండు. వాడు కంచెతోటికి ముద్దుంటే పక్క చదువులోకి చెప్పరా. అదే బాయ్ చెప్పిపోతుంటురా. ఏడనన్నా కాలుతో ఫుట్బాల్ ఆడతారు. నువ్వేందిరా కారుతో ఆడబట్టినావు? హారన్ కొట్టకూడదని కొటేషన్ రాశాను. ఫాలో అవ్వాలి కదా. కొటేషన్లు అయితే ఫేస్బుక్ లో 100 పెట్టు, ఫాలో అవుతాం. అయినా రోడ్డు మీద హారన్ కొట్టక హార్మోనియం కొడతారా? లాస్ట్ ఐటమ్ అడు మనల్ని డిస్టర్బ్ చేసిండు. మనం వాడిని డిస్టర్బ్ చేయాలి. ఒంట్రా నీకండి వాడిని కంచా. ఈడేదిరా కొట్టమంటే డాన్స్ చేస్తుండు. ఏమైందిరా గట్లరిసినావు? ఈ తొంతలో మిస్ అయిందన్నా. గుంజలు తేండిరా, గుంజలు తేండి తేండి. ఏంటి బాబాయ్ హెడ్ తో గుంజలు చేస్తున్నావు? ఇంత వాడితో హెడ్ తో కాక ఎట్లా చేయమంటావు? ఇంక ఇడిచిపెట్టారా? అదే ఓల్డెన్ మీ ద్వారా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి బాబాయ్. మెసేజ్లు ఇక దావా పెట్టు. స్టార్ట్. యాత్రికానికి రూపాయ జాన్ कीजिए. गाड़ी नंबर TS09 AP 786 रोड पे जाते समय हारन मत दबाइए. డోంట్ సౌండ్ హారన్. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అసలే మోడల్ సాడిస్ట్, పైగా నా ఫస్ట్ సినిమా ఆడొచ్చారంటే చాలు సార్ బాల్ హీరోయిన్ ఏది అని అంటారు. మా వీడియో వచ్చేస్తుంది సార్. హీరో హీరో నమస్తే అంకుల్ జీ. హీరో ఎవడు సార్? మిమ్మల్ని అడిగేది. ఏంట్రా నవ్వావా? సాంగ్ ఆడితే చేయించుకోండి రా. సార్ 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 ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తారు సాంగ్? సాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి, నేను నవ్వాలి. ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడ క్లాప్ కొట్టినా నేను మీసం తీసేస్తా. నచ్చాడా?
నాకంటే ఇంకా అయిపోయినట్టు పని వేదం, వేదం. సాల్బోల్డ్ ఎప్పుడు మీసమా బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే. ఏమైంది నాన్న? ఒరే ఏంటిది? బ్రాందీ, అదేంటది? పెప్సీ. బ్రాందీలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా? అందుకే కొట్టా. అలా గుండు పగల కొట్టించుకోపోతే ఆ సోడా ఇది కలుపుకోవచ్చు కదయ్యా. నిన్న సోడా కలుపుకున్నందుకే చెయ్యి కురికేశాడు. ఒరే వెంకటేష్, నా మీద సాడీలు చెప్పడం కాదురా, మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త చెప్పండి. ఏమన్నా అంటే అన్నామంటారు గాని ఈ కోరుకుంటే ఎవరన్నా పెయింటింగ్ వేస్తారా సార్? కాదేది కళల కనరహం, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, పోర్కు పుల్ల. కరెక్టే కదయ్యా, పెయింటింగ్ వేయడం ఆర్టేగా. రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆర్ట్ అంటారండి, అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద ఫోర్కులతో చీరేస్తే ఆర్ట్ అంటారండి. ఏం బొమ్మిది? కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను, చివరికి అది పంది అయింది. పందా? మరి తోకేది? కదా ఇప్పుడు అరే అరే ఒక్క అవకాశం ఉండరా, ఒరే, ఒరే. నీ అబ్బా, కళాకారులంటే గౌరవం లేదు నా కొడుకులకి. పిల్లోడు కడతాడు ఎంత? 5,000. ఓ అది 10,000 అయ్యా. మొన్న తాగిన దానికి ఎవడేస్తాడయ్యా? కూర్చో నాన్న, ప్లీజ్ నాన్న. చేయరా, ఇలాగే సేవలు చేయి. నెల తిరిగేసరికి కారు ఈఎంఐలు కట్టలాగా చేస్తున్నావు. ఈయనేమో నువ్వు సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు. ఒరే రాజేష్, ఆ, నీ చేతిలో తప్పేళ సరేలే ఎవరా. అబ్బా, మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు రే. ఆఫ్టర్ 1 year హీ విల్ బి కింగ్. అంకుల్, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఆ ఒక్కటే అడక్కు. దిండు పెట్టాను, దుప్పటే కప్పాను. డబ్బులు ఇదిగో పెట్టాను. ఆ, రే, ఇలాగైతే కష్టం గానీ తీసుకెళ్లేదని ఓల్డేజ్ హోమ్ లో పడారా, దారికి వస్తాడు. నోర్మయ్, ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి. హీస్ మై హీరో. ఆ, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. బా, జనరల్ గా కృష్ణుడు వెనకాల ఎవరు పడతారు? లేడీస్. మరి ఎక్కడేంటి జెంట్స్ పడుతున్నారు? ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగా ఉన్నాడు. పట్టద్దామా? దాన్ని ఎల్లుంటాడు రా. బొడ్డోడు అలా మాయపడండి బావా, కొమ్మతీసి దేవుడా ఏంటి? ఎరా దొంగ కృష్ణ, ఏం చేసావేంటి? జనాలంతా నీ వెంట పడుతున్నారు. 10 rupees. నేనెందుకు ఇవ్వాలి నీకు 10 రూపీస్? నా స్టోరీ అడిగారుగా, నేను నా టైం వేస్ట్ చేసుకుని చెప్పాలిగా. కుర్రాడు ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ కూడా 10 ఇచ్చేవా? ఓకే. కృష్ణుడు గెటప్ వేస్తే 10 rupees ఇస్తా అన్నారు. ఓకే అన్నాను. గెటప్ వేశారు, సెటప్ చేశారు, ట్రిక్ నేర్పారు. ఏం ట్రిక్ నేర్పారు? ఓపెన్ యువర్ మౌత్. కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు అనే కామన్ సెన్స్ లేకుండా జనం డబ్బులు నగ్లు ఇచ్చేస్తున్నారు. చీటింగ్ కదా. నిజం చెప్పేశాను. దాంతో జనం వాళ్ళని బీట్ చేశారు, వాళ్ళు నన్ను బీట్ చేయడానికి వచ్చారు. నిజం చెప్పకుండా ఉంటే నీకు 10 రూపీస్ వచ్చాయి కదా. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను వచ్చలేను. హే రాజన్, నువ్వు ఏ రాజ్యానికి రాజురా? ప్రెసెంట్ ఇండియా, ఫ్యూచర్ ఐ డోంట్ నో. ఓయ్, నీ భాష ఏంట్రా అలా ఉంది? ఐఎమ్ ఎన్ ఆంగ్లో ఇండియన్. ఈ బుడ్డోడు ఎవడో గానీ బాగా షార్పున్నాడు బా. ఈడు ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అంటావు? ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మేక, మేలు కొలిపేకవని. జనాలు నా స్పీచ్లతో నిద్ర లేపుతుంటారు. వావ్. నా కోసం రవీంద్రబాద్ లో 1000 మంది వెయిటింగ్. వస్తావా? నేను వస్తాను. సారీ, నీ శనివారం బ్లాక్ కలర్ ఎంకరేజ్. హే, నా కారు వైట్ కదా. నువ్వు బ్లాక్ కదా. వసూలు చేయరా. అందరూ వినండి, మార్కెట్ 10 లక్షలు పెట్టి కొన్నా. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన రేట్లకే రెంట్ కట్టాలా? ఇక్కడ ఎవరు?
ఇక్కడ ఎవరు హీరోయిజం చూపించక్కర్లేదు జరూరత్ నయ్యే కొత్త ఎస్ఐ గారు స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే ఛార్జ్ తీసుకోబోతుంది ఆవిడ ఎంట్రీ ఇచ్చే లోపు మీరందరూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు అనుకో ఒక్కొక్కడికి ప్రో కబడ్డీ లీగే 3, 2, 1 బెల్లం శ్రీదేవి అరైవ్ మోగేసిందా అంతకంటే మోగేసిందా రే పోలీస్ రా తేడా వస్తే తెగిపోద్ది చూడండి పిల్లలు పిల్లలా మీకు చిన్న కథ చెప్తా